రైట్. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పదవికి గంగిరెడ్డి అరుణ రాజీనామాను అందజేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాకినాడ నుండి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ హిమబంధు. ఏవైతే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీకి సంబంధించి 31 మంది కౌన్సిలర్ 31 మంది కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందడం, 30 మంది అధికారులు ఉండవు. అయితే వీరంతా కూడా సుమారు 28 మంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వైసీపీకే ఉండవు, ముగ్గురే టీడీపీకి ఉండవు. అయితే మొత్తంగా 31 మందిలో ఒకరు మృతి చెందడంతో ఈ 30 మంది ఉన్నారు. అయితే 30 మందిలో కూడా అందరూ అంటే అధికార పార్టీకి సంబంధించి ఎవరైతే చైర్పర్సన్ గా ఉన్న గంగిరెడ్డి అరుణ ఉన్నారో వారికి అవిశ్వాసంగా అయితే సుమారు 25 మంది పైగా కూడా ఈ రోజు అవిశ్వాసానికి ముందుకెళ్లారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న తుని నియోజకవర్గంలో సంబంధించి 2021లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సుమారు 4 ఏళ్ల కాలం అయింది. 4 ఏళ్ల కాలం కాబట్టి తుని నియోజకవర్గంలో కూడా ఇలాగే అవిశ్వాస తీర్మానం పెట్టి ఎవరైతే వైసీపీలో ఉన్న వారిని చైర్పర్సన్ గా చేయడం, ఇటువంటి నేపథ్యాలు చూసుకుంటే పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి పెద్దాపురంలో కూడా ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న గంగిరెడ్డి అరుణ వీరు కూడా మున్సిపల్ కమిషనర్ కి రాజీనామా లేఖను కూడా అందజేసిన పరిస్థితి కనబడింది. అయితే గంట ముందు ఏవైతే అవిశ్వాస తీర్మానం గంట ముందు కూడా వీరికి సంబంధించి రాజీనామా పత్రం కూడా మున్సిపల్ కమిషనర్ అందజేసిన పరిస్థితి కనబడింది. దీంతో అయితే పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో అయితే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో అవిశ్వాసం పెట్టి వైసీపీకి సంబంధించి ఒకరిని చైర్పర్సన్ చేయడం, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న సామర్లకోట మండలం సంబంధించి ఎవరైతే రజని వారిని కూడా చైర్పర్సన్ గా చేసే పరిస్థితి కనపడింది. అయితే ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలకు సంబంధించి ఓ పక్క పెద్దాపురం నియోజకవర్గంలో ఒక్కసారిగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న గంగిరెడ్డి అరుణ రాజీనామా చేయడంతో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. అయితే గంట సేపు ముందు చైర్పర్సన్ సంబంధించి అవిశ్వాసం తీర్మానం జరగాల్సిన నేపథ్యంలో అవిశ్వాసానికి సమావేశం గంట ముందే ఈ రాజీనామా చేయడం, ఇదంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని పరిస్థితి కనబడింది చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ జిల్లాలో ఉన్న పెద్దాపురం నియోజకవర్గంలో ఈ అవిశ్వాసం సంబంధించి 30 మంది కార్పొరేటర్లు గాను ఒకరు 31 గాను ఒకరు మృతి చెందడం, మరో ఇద్దరు అంటే టోటల్ గా 25 మంది పైగా కూడా వీరంతా కూడా వీరికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో వీరికి అంతా కూడా అవిశ్వాసం పెట్టి ఎవరైతే రజని అని చెప్పి వారి పేరుకైతే ముందుకైతే పరిస్థితి కనబడింది. అయితే మరికొద్దిసేపట్లో అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో ఎవరి పేరు ఖరారు చేస్తారో చైర్పర్సన్ గాని దానిపై అయితే చూడాల్సిన అంశం చెప్పుకోవచ్చు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.